శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనకి మే నెల 23వ తారీఖు నుంచి బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఎప్పుడైతే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశం జరుగుతుందో ఆ వృషభ రాశితో పాటు మిగతా వాళ్ళకి కూడా తన యొక్క ప్రభావాన్ని, ఫలితాలను ఎలా ఇవ్వబోతున్నాడు, ఈ బుధుడి యొక్క గోచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాలతో పాటుగా తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశిలో బుధుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 4వ స్థానం అంటే భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు ఇలాంటి స్థానం అన్నమాట. అయితే ఈ స్థానము మనకి ఎక్కడదంటే కుటుంబంలో సౌఖ్యము, వాహన సౌఖ్యము, స్థిరచరాస్తులలో లాభాలు రావడము, ఇలాగ అన్ని మనకి భోగభాగ్యాలు, ధన లాభాలు, కుటుంబ లాభాలు, ఇలా ప్రతిదీ లాభాలు వచ్చేటట్టుగా ఇక్కడ కనబడుతోంది. మరింత విశ్లేషణగా చూసినట్టయితే కనుక బుధుడు సుఖస్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. దాంతో పాటు ఇంట్లో కూడా ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది. దీంతో పాటు ఏ నిర్ణయాలు తీసుకున్నా మీరు ఈ సమయంలో సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. వెంటనే ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. అయితే స్థిరచరాస్తుల కొనుగోళ్ల విషయంలోనూ, ఇల్లు మార్పిడి విషయంలోనూ, వాహన యోగం విషయంలోనూ ఇవి మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. దానికి సంబంధించిన అంటే ఇల్లు వాకిలు కొనుక్కోవడం కానీ, వస్తు వాహనాలు కొనుక్కోవడం కానీ, ఇలాంటివి స్థిరచరాస్తులు కొనుక్కోవడం కానీ ఇలాంటి వాటికి ఈ సమయము అనుకూలంగా ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోండి. తల్లి యొక్క ఆరోగ్యము గతంలో ఇబ్బంది ఉంటే అది ఇప్పుడు మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. నూతన గృహ నిర్మాణాలు కానీ, లేదా ఇంటి డెకరేషన్ కానీ, ఇంటీరియర్స్ లో మార్పు చేర్పులు చేసుకోవాలన్నా ఈ సమయము చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగ విషయాల్లో గతంలో మీకు ఏమైనా టెన్షన్స్ ఉండి ఉంటే అవి తగ్గిపోయి సానుకూలంగా ఉండే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది. అయితే కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచి పని చేసేందుకు అవకాశాలు కానీ, లేదా గతంలో మీరు ఏదైనా అప్లై చేసుకుంటే ఇప్పుడు మీకు యాక్సెప్ట్ చేసి అది మీకు వచ్చేటట్టుగా ఈ సమయంలో కనబడుతోంది. ఇప్పుడు విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చదువులో మీకు ఏకాగ్రత పెరుగుతుంది. దీనితో పాటు మీరు కంబైన్ స్టడీ చేయడం కానీ, లేదా ఆన్లైన్లో మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కానీ, ఇలాంటి ప్రయత్నాలు ఏవైనా స్టూడెంట్స్ చేస్తే కనుక వాళ్ళకి ఇది అనుకూలమైన సమయము. వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి. అదే మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే బుధవారం రోజు మీ తల్లి గారికి ఎక్కువగా ఫేవర్ గా ఉండేటట్టుగా ఉండండి. అంటే ఎంత బయట మీరు ఇది చేసుకున్నా, బయట పనులతో ఇబ్బందిగా ఉన్నా, టైం లేకపోయినా ప్రత్యేకంగా బుధవారం రోజు మీ తల్లితో ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఆకుపచ్చని కూరలు, ఆకుపచ్చని ఆకుకూరలు ఈ రోజు మీ ఆహారంలో పెట్టండి. అంతేకాని ఈ రోజు మాత్రము నాన్ వెజ్ దగ్గరికి వెళ్ళకండి. శాకాహారులైతే సరే, మాంసాహారులైతే మాత్రము ఈ రోజుని మాంసాన్ని ముట్టకుండా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా బుధ సంచార ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశిలో బుధుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 4వ స్థానం అంటే భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు ఇలాంటి స్థానం అన్నమాట. అయితే ఈ స్థానము మనకి ఎక్కడదంటే కుటుంబంలో సౌఖ్యము, వాహన సౌఖ్యము, స్థిరచరాస్తులలో లాభాలు రావడము, ఇలాగ అన్ని మనకి భోగభాగ్యాలు, ధన లాభాలు, కుటుంబ లాభాలు, ఇలా ప్రతిదీ లాభాలు వచ్చేటట్టుగా ఇక్కడ కనబడుతోంది. మరింత విశ్లేషణగా చూసినట్టయితే కనుక బుధుడు సుఖస్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. దాంతో పాటు ఇంట్లో కూడా ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది. దీంతో పాటు ఏ నిర్ణయాలు తీసుకున్నా మీరు ఈ సమయంలో సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. వెంటనే ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. అయితే స్థిరచరాస్తుల కొనుగోళ్ల విషయంలోనూ, ఇల్లు మార్పిడి విషయంలోనూ, వాహన యోగం విషయంలోనూ ఇవి మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి.
దానికి సంబంధించిన అంటే ఇళ్ళు వాకిలు కొనుక్కోవడం కానీ, వస్తు వాహనాలు కొనుక్కోవడం కానీ, ఇలాంటివి స్థిరచరాస్తులు కొనుక్కోవడం కానీ, ఇలాంటి వాటికి ఈ సమయము అనుకూలంగా ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోండి. తల్లి యొక్క ఆరోగ్యము గతంలో ఇబ్బంది ఉంటే అది ఇప్పుడు మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. నూతన గృహ నిర్మాణాలు కానీ, లేదా ఇంటి డెకరేషన్ కానీ, ఇంటీరియర్స్ లో మార్పు చేర్పులు చేసుకోవాలన్నా ఈ సమయము చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగ విషయాల్లో గతంలో మీకు ఏమైనా టెన్షన్స్ ఉండి ఉంటే అవి తగ్గిపోయి సానుకూలంగా ఉండే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది. అయితే కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచి పని చేసేందుకు అవకాశాలు కానీ, లేదా గతంలో మీరు ఏదైనా అప్లై చేసుకుంటే ఇప్పుడు మీకు యాక్సెప్ట్ చేసి అది మీకు వచ్చేటట్టుగా ఈ సమయంలో కనబడుతోంది. ఇప్పుడు విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చదువులో మీకు ఏకాగ్రత పెరుగుతుంది. దీనితో పాటు మీరు కంబైన్ స్టడీ చేయడం కానీ, లేదా ఆన్లైన్లో మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కానీ, ఇలాంటి ప్రయత్నాలు ఏవైనా స్టూడెంట్స్ చేస్తే కనుక వాళ్ళకి ఇది అనుకూలమైన సమయము. వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి. అదే మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే, బుధవారం రోజు మీ తల్లి గారికి ఎక్కువగా ఫేవర్గా ఉండేటట్టుగా ఉండండి. అంటే ఎంత బయట మీరు ఇది చేసుకున్నా, బయట పనులతో ఇబ్బందిగా ఉన్నా, టైం లేకపోయినా ప్రత్యేకంగా బుధవారం రోజు మీ తల్లితో ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఆకుపచ్చని కూరలు, ఆకుపచ్చని ఆకుకూరలు ఈరోజు మీ ఆహారంలో పెట్టండి. అంతేకాని ఈరోజు మాత్రము నాన్ వెజ్ దగ్గరికి వెళ్ళకండి. శాకాహారులైతే సరే, మాంసాహారులైతే మాత్రము ఈ రోజుని మాంసాన్ని ముట్టకుండా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా బుధ సంచార ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ఓవరాల్ గా ఈ బుధ సంచారము మనకి 12 రాశులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి. అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మన ప్రేక్షకులకు తెలియజేస్తాను. ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి. అయితే మే నెల 23, 2025 నుంచి జూన్ 12 వరకు మాత్రమే, అంటే మే 23 నుంచి జూన్ 12 వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది. ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరిచాను. ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరిచాను. ఇవి గోచార రీత్యా ఫలితాలు. వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ నమస్తే.